ఆమ్ ఆద్మీ పార్టీ రాకుండా వీళ్ళు వస్తే వాళ్ళ పెత్తనం మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది కదా. కాబట్టి దేశానికి మెడకాయ, దేశానికి రాజకీయంగా గుండెకాయ లాంటిది ఢిల్లీ, మెడకాయ లాంటిది ఉత్తరప్రదేశ్. ఈ గుండెకాయను పట్టుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈడీని మళ్ళీ అతని మీద ప్రయోగిస్తున్నారు. ఇక్కడ కూడా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ కానీ, కవితక్క కానీ, హరిచన కానీ మీకు ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నది, దీన్ని బలహీనపరచాలి అంటే ఈడీని ప్రయోగించాలి. అక్కడ మమతా బెనర్జీ, అక్కడ పోతే సమాజ్వాదీ పార్టీ, ఇంకొకటి ఆర్జే లల్లు ప్రసాద్ యాదవ్, ఇట్లా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలని పునాదుల్ని కదిలించి వాటిని లేకుండా చేస్తే ఈ దేశవ్యాప్తంగా ఉండేది నేషనల్ పార్టీస్ ఉంటే వాళ్ళని ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి అనే పాలసీలో పోతున్నట్టు మనకు కనపడతా ఉంది. ఒకవేళ అదే నిజం కాకపోతే మీరు ఇచ్చిన కేసులన్నింటిలో మరి శిక్షలు పడాలి కదా వీళ్ళందరికీ. ఎందుకు పడట్లేదు? మనీ రికవరీ కావాలి కదా, ఎందుకు కావట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బతీయనికే వాళ్ళు ఈడీ రూపంలో వచ్చినారు. వాళ్ళు ఏసీబీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం, ఈడీ ఏమో కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అండర్స్టాండింగ్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీని బలహీనపరచాలనే